కురుక్షేత్రం 18 రోజుల పాటు నెత్తురు ఏరులై పారిన నేల. అహంకారానికి ధర్మానికి మధ్య జరిగిన మహాసంగ్రామంలో లక్షలాది మంది వీరులు నేలకొరిగారు. యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. కాని ఆ విజయం ఒక శ్మశాన నిశ్శబ్దం లాంటిది. అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఉపపాండవులు అందరూ ప్రాణాలు విడిచారు. ఆఖరికి ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ ప్రయోగించిన భయంకరమైన బ్రహ్మాస్త్రం అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతున్న పసికందును కూడా నాశనం చేయడానికి దూసుకువచ్చింది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి ఆ బిడ్డకు ప్రాణదానం చేశాడు. అలా మరణాన్ని జయించి శ్రీకృష్ణుడి చల్లని చూపుల మధ్య జన్మించిన ఆ శిశువే పరీక్షిత్తు. ధర్మరాజు హస్తినాపురానికి రారాజయ్యాడు. 56 దేశాలను ధర్మబద్ధంగా పాలించాడు. 36 సంవత్సరాల పాటు శాంతియుతంగా సాగిన ఆ పాలన తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ వార్త విన్న పాంగవులు తీవ్ర విరక్తి చెందారు. రాజ్యాన్ని, సకల భోగాలను వదిలేసి తమ వారసుడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి హిమాలయాల వైపు మహాప్రస్థానానికి బయలుదేరారు. ఇప్పుడు భరతఖండం మొత్తానికి ఏకైక సార్వభౌముడు మహారాజైన పరీక్షిత్తు. పరీక్షిత్తు పాలన రామరాజ్యాన్ని తలపించింది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. ఆ సమయంలోనే కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుడు భూమిమీద అడుగుపెట్టాడు. కాని పరీక్షిత్తు పరాక్రమం ముందు నిలబడలేక కేవలం జూదం, మద్యం, వ్యభిచారం, హింస, బంగారం ఈ 5 స్థానాల్లో మాత్రమే ఉండేలా వరం పొంది దాక్కున్నాడు. అంతటి మహావీరుడు పరీక్షిత్తు. కాని విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు కదా. ఒక చిన్న పొరపాటు మొత్తం కురువంశ చరిత్రనే, మన పురాణాల గమనాన్నే మార్చివేసింది. ఒకరోజు పరీక్షిత్తు మహారాజు అడవికి వేటకి వెళ్ళాడు. రోజంతా వేటాడి తీవ్రమైన దాహంతో అలసిపోయిన ఆయనకు ఒక ఆశ్రమం కనిపించింది. అది శమీక మహాముని ఆశ్రమం. ఆ ముని ఘోరమైన తపస్సులో బాహ్య ప్రపంచం తెలియని ధ్యానముద్రలో ఉన్నాడు. దాహంతో ఉన్న మహారాజు మునిని నీళ్లడిగాడు. కాని ముని పలకలేదు. రాజు మళ్లీ అడిగాడు. ముని నుంచి ఎలాంటి స్పందన లేదు. తన మాటను ఒక అడవిలో ఉన్న ముని ఖాతరు చేయలేదన్న కోపం, అహంకారం రాజు కళ్లను కప్పేశాయి. తన తలపై ఉన్న బంగారు కిరీటంలో దాక్కున్న కలిపురుషుడి ప్రభావం వల్ల రాజు బుద్ధి మందగించింది. పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తన బాణంతో పైకి తీసి తపస్సు చేసుకుంటున్న ఆ శమీక మహాముని మెడలో వేసి ఎగతాళిగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తరువాత సమీక మహాముని కుమారుడైన శృంగి అక్కడికి వచ్చాడు. తన తండ్రి మెడలో చచ్చిన పామును చూసి అతని రక్తం మరిగిపోయింది. ఆ తప్పు చేసింది హస్తినాపుర సార్వభౌముడైన పరీక్షిత్తు అని తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. కోపంతో ఊగిపోతూ చేతిలోకి నీళ్లు తీసుకుని, నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసి అవమానించిన ఆ అహంకారి పరీక్షిత్తు సరిగ్గా ఈ రోజు నుంచి 7వ రోజున సర్పజాతికి రారాజైన తక్షకుడి విషాగ్ని జ్వాలలకు బలై ప్రాణాలు విడుస్తాడు అని భయంకరమైన శాపమిచ్చాడు. కొద్దిసేపటికి ధ్యానం నుంచి బయటకు వచ్చిన సమీక మహాముని తన కొడుకిచ్చిన శాపం గురించి తెలుసుకుని ఎంతో బాధపడ్డాడు. నాయనా, ఆయన ధర్మప్రభువు, మనల్ని కంటికి రెప్పలా కాపాడే మహారాజు ఒక చిన్న తప్పుకు ఇంత ఘోరమైన మరణశిక్ష విధించడం మహాపాపం అని చెప్పి వెంటనే తన శిష్యులను పిలిచి పరీక్షిత్తుకు ఈ శాపం గురించి సమాచారం పంపాడు. వార్త విన్న పరీక్షిత్తు వణికిపోయాడు. మరణం భయంతో కాదు, ఒక మహామునిని అవమానించిన తన పాపానికి వెంటనే రాజ్యాన్ని, సంపదను, కుటుంబాన్ని వదిలేసి గంగానది తీరానికి చేరుకున్నాడు. ఆ 7 రోజులు సుఖమహర్షి ద్వారా శ్రీమద్భాగవతం వింటూ గడిపాడు. కాని ప్రాణభయం ఎవరికైనా సహజమే కదా. తక్షకుడి నుండి ప్రాణాలు కాపాడుకోవడం కోసం సముద్రం మధ్యలో ఆకాశాన్ని తాకేలా ఒక భారీ గాజు భవనాన్ని నిర్మించాడు. దాని చుట్టూ వేలాది మంది సైనికులను, పాముకాటుకు విరుగుడు తెలిసిన గొప్ప గొప్ప వైద్యులను, మాంత్రికులను కాపలా ఉంచాడు. గాలి కూడా చొరబడలేని, చీమ కూడా దూరే అవకాశం లేని కట్టుదిట్టమైన భద్రత. 7వ రోజు రానే వచ్చింది. తక్షకుడు హస్తినాపురానికి బయలుదేరాడు. దారిలో కశ్యపుడు అనే మహావైద్యుడు తన మంత్రశక్తితో రాజును కాపాడ్డానికి వెళుతుంటే అతనికి అపారమైన ధనాన్ని, నవరత్నాలను ఇచ్చి వెనక్కి పంపేశాడు తక్షకుడు.
ఆ గాజు భవనంలోకి దూరి రాజును కాటువేయడం అసాధ్యమని తెలుసుకున్న ఆ సర్పరాజు ఒక చిన్న పురుగు రూపం ధరించాడు. రాజుకోసం తీసుకెళ్తున్న పండ్లబుట్టలో ఉన్న ఒక అందమైన ఎర్రటి పండులోకి దూరాడు. చీకటి పడుతోంది. 7వ రోజు గడిచిపోతోంది. తక్షకుడింకా రాలేదు అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. పరీక్షిత్తు మహారాజు పండ్లబుట్టలోని ఒక పండును చేతిలోకి తీసుకున్నాడు. అంతే, అందులో ఉన్న చిన్న పురుగు రెప్పపాటులో భయంకరమైన తక్షకుడిగా మారింది. ఎవ్వరూ ఊహించని వేగంతో ఆకాశం బద్దలయ్యేలా బుసకొడుతూ పరీక్షిత్తు మహారాజును కాటువేసింది. తక్షకుడి కోరల నుండి వెలువడిన విషాగ్నికి క్షణాల్లో ఆ గాజుభవనం మంటల్లో కాలి బూడిదైపోయింది. ధర్మరాజు వారసుడు మహావీరుడైన పరీక్షిత్తు మరణించాడు. పరీక్షిత్తు మరణంతో హస్తినాపురం అల్లకల్లోలమయ్యింది. తండ్రి మరణించే సమయానికి ఆయన కుమారుడు జనమేజయుడు ఇంకా చిన్నపిల్లోడే. కాని సంవత్సరాలు గడిచాయి. జనమేజయుడు పెరిగి పెద్దవాడయ్యాడు. మహాపరాక్రమవంతుడైన చక్రవర్తయ్యాడు. ఒకరోజు తన మంత్రుల ద్వారా తన తండ్రి మరణానికి అసలు కారణం తక్షకుడి కుట్ర గురించి తెలుసుకున్నాడు. జనమేజయుడి కళ్లలో నెత్తురు పొంగింది. ఆగ్రహంతో రగిలిపోయిన ఆ యువ చక్రవర్తి ఒక భయంకరమైన శపథం చేశాడు. నా తండ్రిని బలిగొన్న ఆ తక్షకుడితో సహా ఈ భూమండలం మీద అసలు పాము అనే జాతి లేకుండా చేస్తాను. ప్రతి సర్పం నా ప్రతీకార జ్వాలల్లో కాలి బూడిదవ్వాల్సిందే అని గర్జించాడు. వెంటనే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఋత్విజులను, బ్రాహ్మణులను, వేద పండితులను పిలిపించాడు. తక్షశిల అనే ప్రాంతంలో ఒక మహాయజ్ఞవాటికను నిర్మించాడు. అదే చరిత్రలోనే అత్యంత భయంకరమైన, వినాశనకరమైన యజ్ఞం సర్పయాగం. యాగం మొదలైంది. హోమగుండంలో మంటలు ఆకాశాన్నంటుకుంటున్నాయి. పండితులు అథర్వణవేదంలోని భయంకరమైన మంత్రాలను చదవడం ప్రారంభించారు. ఓం సర్పాయ స్వాహ, ఓం తక్షకాయ స్వాహ అంటూ వారు మంత్రాలు చదువుతూ నెయ్యిపోస్తుంటే ప్రకృతిలో భయంకరమైన మార్పులు మొదలయ్యాయి. ఆ మంత్రాల శక్తికి అడవుల్లో, పుట్టల్లో, పాతాళంలో ఉన్న పాములన్నీ తమ ఇష్టంతో సంబంధం లేకుండా గాలిలో ఎగురుకుంటూ వచ్చి ఆ హోమగుండం మంటల్లో పడి భస్మం కాసాగాయి. లక్షలాది పాములు, చిన్నవి, పెద్దవి, అత్యంత విషపూరితమైనవి, అన్నీ ఆ మంత్రశక్తికి కట్టుబడి అగ్నికి ఆహుతవుతున్నాయి. హోమగుండం చుట్టూ పాముల హాహాకారాలు, కాలిపోతున్న మాంసం వాసన, ఆ మంటల వెలుగులో జనమేజయుడి ప్రతీకారపు నవ్వు, అదొక వర్ణించలేని భయానక వాతావరణం. కాని తన తండ్రిని చంపిన ప్రధాన శత్రువు మాత్రం ఇంకా రాలేదు. తక్షకుడు ప్రాణభయంతో స్వర్గలోకానికి పారిపోయి దేవేంద్రుడి సింహాసనాన్ని గట్టిగా చుట్టుకొని దాక్కున్నాడు. ఈ విషయం దివ్యదృష్టితో తెలుసుకున్న పండితులు ఓం ఇంద్రాయ సహిత తక్షకాయ స్వాహ అని అత్యంత శక్తివంతమైన మంత్రం చదివారు. అంతే, ఆ మంత్రశక్తికి స్వర్గలోకం వణికిపోయింది. ఏకంగా దేవేంద్రుడి సింహాసనంతో సహా ఇంద్రుడు, తక్షకుడు కిందకు లాగబడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ యజ్ఞవాటికలోకి ఒక అద్భుతమైన తేజస్సు కలిగిన యువకుడు ప్రవేశించాడు. అతడి పేరు ఆస్తికుడు. అతను జరత్కారు అనే ఋషికి సర్పాల సోదరి అయిన మానసాదేవికి పుట్టినవాడు. అంటే సర్పజాతంతటికీ స్వయాన మేనల్లు. ఆస్తికుడు నేరుగా జనమేజయుడి దగ్గరకు వెళ్ళి ఆ రాజును, ఆ యజ్ఞాన్ని గొప్ప శ్లోకాలతో ముంచెత్తాడు. జనమేజయుడు సంతోషించి వరం కోరమనగా, మహారాజా, మీ పగ తీరింది, దయచేసి ఈ యజ్ఞాన్ని ఇక్కడితో ఆపేయండి అని అడిగాడు. ఆ మాట వినగానే జనమేజయుడు షాకైనా వరమిచ్చి మాట తప్పలేని ఆ చక్రవర్తి సర్పయాగాన్ని నిలిపివేశాడు. సరిగ్గా అగ్నిగుండంలో పడిపోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న ఇంద్రుడు, తక్షకుడు ప్రాణాలతో బయటపడ్డారు. అలా భూమి మీద సర్పజాతి పూర్తిగా అంతరించిపోకుండా ఆస్తికుడు కాపాడాడు. కాని ఈ కథ మనకొక అత్యంత చేదు నిజాన్ని గుర్తుచేస్తుంది. కర్మ సిద్ధాంతాన్ని సాక్షాత్తు దేవుడు కూడా తప్పించలేడు. ఏ చచ్చిన పామును తన బాణంతో పైకి తీసి ఒక ముని మెడలో వేసి పరీక్షిత్తు అవమానించాడు, అదే పాముజాతి చేతిలో అతను తన ప్రాణాలు కోల్పోయాడు. పగ అనేది ఒక రాబందులాంటిది. అది ఎదుటివారిని నాశనం చేయడానికి ముందే మన ప్రశాంతతను దహించి వేస్తుంది. సర్పయాగం ముగిసింది, కాని పగ, ప్రతీకారం, స్వార్థం నిండిన ఒక కొత్త యుగానికి అది నాంది పలికింది. అదే మనం బ్రతుకుతున్న ఈ కలియుగం.